అండి, నమస్తే. వెల్కమ్ టు శాంతి కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి టేస్టీ అలాగే చాలా హెల్దీ రెసిపీ అన్నమాట. అటుకుల లడ్డు. ముందుగా అటుకుల్ని నీట్గా క్లీన్ చేసుకుని తీసుకోవాలి. బాగా నీట్గా క్లీన్ చేసుకుని తీసుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఈ అటుకుల్ని ఫ్రై చేసుకోవాలి. ఈ అటుకులు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. శ్రీకృష్ణాష్టమి రోజు శ్రీకృష్ణుడికి నైవేద్యంగా పెట్టారంటే చాలా మంచిదన్నమాట. ఈ అటుకుల లడ్డు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా అటుకులు ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకుని అదే కడాయిలో మరొక స్పూన్ నెయ్యి వేసుకుని సన్నంగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరిని వేసుకోవాలి. ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. ఎండు కొబ్బరి వేసుకుంటే లాస్ట్లో వేసుకోవాలి. అలాగే మనకి జీడిపప్పులను కూడాను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ జీడిపప్పులు ఈ కొబ్బరి అంత కూడాను నెయ్యిలో బాగా ఫ్రై అవ్వాలి. ఈ విధంగా అంత కూడాను ఫ్రై అయిన తర్వాత వీటిని కూడాను ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయితే మనకి సరిపోతుంది. వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అలాగే ఒక చిన్న బౌల్లో బెల్లంని కరిగించుకోవాలి. ఒక కప్పు అటుకులకి 3/4 కప్పు బెల్లం అయితే మనకి కరెక్ట్గా తీపిని సరిపోతుందన్నమాట. ఈ అటుకులు కూడాను కొంచెం చల్లారాక వీటిని మిక్సీ జార్లో వేసి పౌడర్లా తయారు చేసుకోవాలి. ఈలోగా మనకి బెల్లం కూడాను బాగా కరిగి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. పాకమేమీ అవసరం లేదు. దీన్ని వడకట్టుకొని కళాయిలో వడకట్టుకోవాలి. బెల్లంలో కొంచెం ఏవైనా ఇసుకలా ఉంటాయి కదా, ఈ కొంచెం పొంగు వచ్చాక యాలకుల పొడిని వేసుకోవాలి. యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. ఇది పాకమేమీ అవసరం లేదు. ఈ విధంగా కొంచెం మరుగుతున్నప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అటుకుల పౌడర్ని వేసుకోవాలి. మరీ మెత్తని పౌడర్లా కాకుండా కొంచెం పలుగ్గా తయారు చేసుకోవచ్చు. మనకు కావాలంటే మెత్తని పౌడర్లా కూడాను తయారు చేసి మనం లడ్డూల్ని తయారు చేసుకోవచ్చు. అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి జీడిపప్పులను కూడా వేసి అంతా కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా అంతా కూడాను దగ్గరికి అవ్వాలి. మనకి లడ్డూలు చేయడానికి వీలుగా చూసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకా లడ్డూలా కాకపోతే మనం కొంచెం ఒక 2-3 స్పూన్ల పాలు కూడాను వేసుకోవచ్చు. ఈ విధంగా అంత దగ్గరికి అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని కొంచెం చల్లారనివ్వాలి. అంత కొంచెం చల్లారితేనే లడ్డూల్లా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా అంత కొంచెం చల్లారాక ఇప్పుడు లడ్డూల్లా తయారు చేసుకోవాలి. చాలా ఈజీగానే తయారు చేసుకోవచ్చు. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు లడ్డు. ముందు నేతిలో మనం ఫ్రై చేసాం కదా కొబ్బరి అలాగే జీడిపప్పుల్ని, ఆ నేతితోనే మనకి లడ్డూల్ని తయారు చేసుకోవచ్చు. కరెక్ట్గా నెయ్యి అనేది సరిపోతుంది. ఈ విధంగా అన్నీ కూడాను తయారు చేసుకోవాలి. చాలా ఈజీగానే తయారు చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. హెల్త్కి కూడాను బెల్లంతో తయారు చేసాం కాబట్టి హెల్త్కి కూడాను చాలా మంచిదన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.